शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं ध्याये सगुणविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. భగవద్గీత 239th క్లాస్ 239th క్లాస్లో ఈరోజు 5th చాప్టర్లో 10th శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. ఉన్న తక్కువ పిల్లలే కాబట్టి అందరూ చెప్పేసేయచ్చు. మనస్వి చెప్తావా అమ్మి? మనస్వి చెప్తావా? కర్మాణి సంగంచక క్రోధ్యః నిత్యసేదస పాపేన తన్నపత్త వివామస కాయే నమస సాబుత్య కేవలేర్పి యోగినః కర్మ కుర్వంతి సంగత్వక మశుద్ధయ యుక్త కర్మ ఫలం త్యక్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలేషు నిబధ్యతే సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖమసి నవద్వారే పురే దేహి నైవ కుర్వాన్ నకారయాన్ ఇది నా కర్తృత్వం నకర్తృతం నకర్మాణి లోకస్య సుచతి ప్రభుః నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. గుడ్ గుడ్, చాలా బాగుండింది, బాగా చెప్పినావు మీ మనస్వి. గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారా? ఇంకెవరు నేర్చుకున్నారు? శ్రీవిభా ఎన్ని వస్తాయి శ్రీవిభా నీకు? బ్రహ్మణ్యాధాయ కర్మణి చెప్తావా? బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సంగం త్యక్త్వా సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతే ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. వెరీ గుడ్. లాస్ట్ శ్లోకం ఒకటి ఇంకోసారి చెప్పుకుంటే వచ్చేస్తుంది, సరేనా? వెరీ గుడ్, గుడ్. నెక్స్ట్ ఎవరు నేర్చుకున్నారప్ప? కృతి చెప్పమ్మి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి చెప్పు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. వెరీ గుడ్, బాగా చెప్తామమ్మీ. గుడ్, బాగుంది. ప్రణీష చెప్పమ్మీ. సార్ లాస్ట్ శ్లోకం వదిలేసి మిగతావన్నీ చూడకుండా చెప్తాను సార్. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన
पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्वा केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफल संयोगं स्वभावस्तु प्रवर्तते ఓకే ఈ కాయేన మనసా ఉంది కదా అది ఇంకొకసారి చెప్పండి Yes, sir. कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वा करोति यः సంఘం త్యక్త్వాత్మ శుద్ధయే Yes, sir. భగవద్గీతలో ఎట్లా ఉంటాయంటే అన్ని శ్లోకాలు లాస్ట్ లైన్ లో అన్ని ఒకటిగానే ఉంటాయి అన్నమాట చాలా కష్టం గుర్తుపెట్టుకునేది తర్వాత ఇంతకు ముందు నువ్వు కాయేన మనసా బుద్ధ్వా అంటివి అందుకోసం చెప్పమంటే బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ఫస్ట్ టైం చెప్పినప్పుడు తప్పు చెప్పింటాను అందువల్ల అడిగింది సరేనా ఓకే Yes, sir. నెక్స్ట్ ఎవరు చెప్తారప్పా నెక్స్ట్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ కార్తీకేనా ఇంకొండే శ్రీవివ అయిపోయి కదా శ్రీవివ చెప్పేసినావు ప్రణీష చెప్పింది కృతి చెప్పేసింది మనస్వి చెప్పేసింది విరాట్ లాస్ట్ క్లాస్ లో లేవు కదా నువ్వు లేదు సార్ అంత ముందు క్లాస్ లో లేవు కదా లేవు నో సార్ సరే అయితే నువ్వు మళ్ళీ నేర్చుకుందు కార్తీక్ చెప్పమ్మా సార్ నేను బయాట్ నేర్చుకోలేదు సార్ నాకు ఎగ్జామ్స్ చదివేసి పని బ్రహ్మణ్యాధాయ కర్మాణి నుంచి చదివేసి ఎస్ సార్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే కిరణ్మయ్య మేడం చదువుతారా లేకుంటే లేదా చదివేటట్లుంటే చదవచ్చు సార్ నేను చూసే చదవగలను సార్ నేర్చుకోవడం లేదు చూసే చదవండి మేడం బ్రహ్మణ్యాధాయ బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తకర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే విరాట్ నువ్వు లేవు కదా కాబట్టి ఎస్ఎస్సి నెక్స్ట్ శ్లోకం వచ్చి నేర్చుకుంటావా నువ్వు సరిపోతుంది సరే ప్రణీష చెప్తావా మీ నెక్స్ట్ శ్లోకం చెప్తావా Yes, sir. నాదత్తే కస్యచిత్ పాపం नादत्ते कस्यचित् पापं नादत्ते कस्यचित् पापं नादत्ते कस्यचित् पापं
न चैव सुकृतं विभुः न चैव सुकृतं विभुः न चैव सुकृतं विभुः न चैव सुकृतं विभुः नादत्ते कस्यचित् पापं 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 न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानम् अज्ञानेनावृतं ज्ञानम् अज्ञानेनावृतं ज्ञानम् अज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः तेन मुह्यन्ति जन्तवः तेन मुह्यन्ति जन्तवः तेन मुह्यन्ति जन्तवः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः Thank you, sir. Yes, sir. नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः విరాట్ Thank you. సార్ విరాట్ లేడు సార్, నేను చెప్తాను. పాప సార్ నాదద్దే కశ్చిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. వెరీ గుడ్. కృతి చెప్పండి. Yes, sir. नवद्वारे 15th. नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः. వెరీ గుడ్. శ్రీవిపా చెప్పండి. నాదత్తే కస్యచిత్ పాపం नादत्ते कस्यचित् पापं న చైవ సుకృతం విభుః न चैव सुकृतं विभुः అజ్ఞానేనావృతం జ్ఞానం अज्ञानेनावृतं ज्ञानं అజ్ఞానేనావృతం జ్ఞానం अज्ञानेनावृतं ज्ञानं తేన ముహ్యంతి జంతవః. तेन मुह्यन्ति जन्तवः. వెరీ గుడ్. తర్వాత మనస్వి చెప్తావా? నేను చెప్పేస్తే చెప్తావా, లేదంటే మీ అమ్మ చెప్తే చెప్తావా? ఎట్లా చెప్తావు? సార్ చెప్పేస్తా చెప్పు. చెప్పమ్మా. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. చెప్పేయండి సార్, చెప్పండి సార్. నాదత్తే చెప్పమి. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం జ్ఞానం తేన ముహ్యంతి ముహ్యంతి జంతవః. వెరీ గుడ్. కిరణ్మయి మేడం చదువుతారా? నాదత్తే కస్యచిత్ పాపం. సార్ నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కార్తీక్ జ్ఞానేన తు తదజ్ఞానం. కార్తీక్ మ్యూట్ లో ఉన్నావు. జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः ज्ञानेन तु तदज्ञानं 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 येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं 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 ఇక్కడ తేషామాదిత్య వత్ అని ఉంటుంది కదా బుక్ లో. ఆ వత్ ఉన్నప్పటికీ కూడా చదివేటప్పుడు జాతో చదవాలి దాన్ని. జా వచ్చేటట్టుగా నాగరాజ అంటాము అట్లా జకారం వచ్చేటట్టుగా. తేషామాదిత్యవజ్ జ్ఞానం అయిపోయింది. ప్రకాశయతి తత్పరం प्रकाशयति तत्परं प्रकाशयति तत्परं प्रकाशयति तत्परं తేషామాదిత్యవజ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं జ్ఞానేన తు తదజ్ఞానం येषां నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परं ज्ञानेन तु तदज्ञानं नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परम्. వెరీ గుడ్. ప్రీతంతో చెప్పమ్మా. ఎస్ సార్. జ్ఞానేన తుదజ్ఞానం ఏషాం నా అట్లా కాదు, జ్ఞానేన తు తదజ్ఞానం. తు అనేది సపరేట్ చేయొద్దు. జ్ఞానేన తు తదజ్ఞానం చెప్పు. నా జ్ఞానేన తదజ్ఞానం येषां नाशितमात्मनः ఏషాం నాశితమాత్మనః మాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఓకే, ప్రణీష చెప్పమి. Yes, sir. ज्ञानेन तु तद्ज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परम्. ఫస్ట్ లైన్ మాత్రం చదువు. ज्ञानेन तु तद्ज्ञानं అక్కడ కొంచెం येषां ఎందుకు తప్పుతుంది. జ్ఞానేన తు తదజ్ఞానం చెప్పు. జ్ఞానేన తు తదజ్ఞానం. మ్యూట్ లో ఉన్నావు మీ ప్రణీష, మ్యూట్ లో ఉంచు. ज्ञानेन तु तद्ज्ञानं ఇంకోసారి చెప్పు. ज्ञानेन तु तद्ज्ञानं. వెరీ గుడ్, వెరీ గుడ్. కృతి చెప్పమ్మా. ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं
प्रकाशयति तत्परम्. వెరీ గుడ్. శ్రీ విభా Thank చెప్పు. you. శ్రీ విభా చెప్పమి. జ్ఞానేన తు తదజ్ఞానం ज्ञानेन तु तदज्ञानम् తేషాం నాశితమాత్మనః तेषां नास्ति समास्तिनः. येषां नाशितमात्मनः येषां नाशित नाशितमात्मनः आत्मनः तेषामादित्यवज्ञानम् तेषामादित्यवज्ञानम् प्रकाशयति तत्परम्. प्रकाशयति तत्परम्. వెరీ గుడ్. మనస్వి చెప్పమ్మా. చెప్తావా? జ్ఞానేన తు ज्ञानेन తదజ్ఞానం ज्ञानम् येषां येषां नाशितमात्मनः 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 तेषामादित्य येषां नाशितमात्मनः वज्ञानम् విజ్ఞానం. प्रकाशयति प्रकाशयति तत्परम्. ज्ञानम् तत्परम्. తత్పరం. तत्परम्. వెరీ గుడ్. ఓకే. ఇంత చాలు, 2 శ్లోకాలు చాలులే. ఇప్పుడు కిరణ్ భాయ్ మేడం చదువుతారా దీన్ని? సార్ చదువుతా సార్. చదివేసి. జ్ఞానేన తుదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు, అక్కడ తు జ్ఞానేన జతలో చెప్పేసేసేయండి మేడం. చెప్పేస్తే తద జ్ఞానం. మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? సార్ జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परम्. భగవద్గీత 2 శ్లోకాలు చాలు. నెక్స్ట్ క్లాస్ మనం ఫ్రైడే లాస్ట్ క్లాస్ తీసుకుందాము. మళ్ళీ 2 వీక్స్ పిల్లలకి అంతగా ఎగ్జామినేషన్స్ కదా, కాబట్టి 2 వీక్స్ మళ్ళీ ఉండదు. ఎందుకంటే శుక్రవారం మా లాస్ట్ క్లాస్. అదైన తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఏప్రిల్ పైనే నెక్స్ట్. సరేనా? అట్లా చేద్దాం. మళ్ళీ 2 క్లాసులు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమ్మా చెప్పమ్మా ప్రణీషా. సార్ నేను ఫ్రైడేను మేబీ అటెండ్ చేసేయాలంటే నాకు ఎగ్జామ్స్ యాక్చువల్లీ ఇవాళ నుంచి షురు అయ్యాయి సార్. ఇవాళ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా క్యాన్సిల్ చేస్తాం. అయితే ఫ్రైడే కూడా క్యాన్సిల్ చేసుకుందాం. అయితే ఫ్రైడే కూడా క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ 1st ఏప్రిల్ నుంచి పెట్టుకుందాం. అయితే సరేనా? 1st ఏప్రిల్ ఈ రోజు లాస్ట్ క్లాస్. ఈ రోజు లాస్ట్ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ 1st ఏప్రిల్ నుంచి క్లాస్. నెక్స్ట్ 1st ఏప్రిల్ పైన క్లాసెస్. ఓకే. చిన్న పిల్లలు ఎవరైనా చెప్పుకుంటామంటే వాళ్ళు సపరేట్ గా ఏదైనా ఒక చాప్టర్ చెప్పిస్తా కావాలంటే. మనస్వి తర్వాత శ్రీ విభాగ్ వీళ్ళకి ఏమైనా కావాలంటే. శ్రీ విభాగ్ నాకు 22nd నుంచి 22nd నుంచి ఎగ్జామా? సరే సరే. మనస్వికి లేదేమో ఎగ్జామ్, లేదేమో ఇప్పుడు. మనస్సుకి యాక్చువల్లీ ఏప్రిల్ ఇంకా ఉంది సార్. ఏప్రిల్ ఇంకా డేట్స్. ఏప్రిల్ ఎగ్జామ్. సరే సరే. అట్లా ఉంది. సరే సరే అయితే సరేలేండి అమ్మా. అయితే ఏప్రిల్ లో చేసుకుందాం. ఓకే చేసుకుందాం. అయితే ఓకే. ఇప్పుడు తర్వాత భారత్ ఇప్పుడు భగవద్గీత అయిపోయింది. మళ్ళీ ఎవరైనా టాలెంట్ చేస్తారా? ఏమైనా చేస్తారా? కృతి చేస్తావా? ఏం చేస్తావు మీ? రీఫ్ నాట్ చూయించుతాను. ఏం చేస్తావు? రీఫ్ నాట్ చెప్పు. నేను ఇంట్రడ్యూస్ చేసుకో. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకునేసి ఏ క్లాస్ చెప్పేసి స్టేజ్ అయితే. Namaste everyone. My name is Kruti and I am studying in Srivani. Class. Today I am going to show reef knot. First we have to hold a rope. Left hand should go on right and the right should enter inside the left. And we have to tie
Again we have to go on right. And the right should go inside it. And this is called reef knot. వెరీ గుడ్. ఎన్ఎస్ఎస్ లో ఉన్నావా నువ్వు? ఎన్సిసిలో ఉన్నావా నువ్వు? ఎన్సిసి కానీ ఎన్సిసిలో ఉన్నావా? లేదు సార్, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉన్నాను. స్కౌట్స్ అండ్ గైడ్స్. ఓకే, వెరీ గుడ్. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏమమ్మా అది? స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏమిటది? తెలుసా? వాట్ ఈస్ స్కౌట్స్ అండ్ గైడ్స్? Scouts and guides are people who are trained to go to the army. ఆర్మీనా? అవునమ్మా కృతి, అవునా? Sir, yes sir. అవునా? ఆర్మీకి పోయేవాళ్ళ? ఆర్మీకి పోయేటువంటి వాళ్ళకి అన్ని నేర్పిస్తారా? ఎందుకు నేర్పిస్తారు ఇట్లాంటివి? నేను ఎందుకంటే సేఫ్టీకి, అంటే ఎవరైనా ఎక్కడ వెల్ నుంచి పడిపోతా ఉంటే ఇది చేయాలి. అలా చేసేసి వాళ్ళు బయటకు లాగాలనా? వెరీ గుడ్, గుడ్. దోస్ హూ వాంట్ టు జాయిన్ ఆర్మీ, ఎలాంటి వాళ్ళ? ఆర్మీ ఎలాంటి పనులు చేసేటువంటి వాళ్ళ? నాకు కరెక్ట్ గా తెలియదు, మరి అందుకోసం అడిగాను. స్కౌట్స్ అండ్ గైడ్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి. అది ఓకే. అది ఎట్లా పిల్లలు ఏ క్లాస్ నుంచి జాయిన్ చేసుకుంటారు వాళ్ళను? సార్ 10 years. 10 years అయితే చాలు. గుడ్ గుడ్. 10 years అయిన వాళ్ళంతా స్కౌట్స్ అండ్ గైడ్స్ చేరచ్చునా? గుడ్. అది వెరీ గుడ్. బాగా చెప్పింది కృతి, బాగా చేసింది. నెక్స్ట్ ఎవరు చేస్తారా? నెక్స్ట్ ఎవరైనా చేస్తారా? పాట కానీ పద్యం కానీ. మనస్వి ఏమని చెప్తావా? మీ మనస్వి ఏమొస్తుంది నీకు? పద్యం చెప్తావా? పాట చెప్తుందంట. చెప్పమ్మి, పాట చెప్పమ్మి, పాట చెప్పమ్మా. దేవుండు చిన్ని చిన్ని చెప్తానంట. చిన్ని చిన్ని భక్తి పాడిరావా కృష్ణ, పాడిరావా పాడిరావా కృష్ణ, పాడిరావా పాడిరావా కృష్ణ, పాడిరావా. చిన్నారి నోరు విప్పి పలుకు పలుకువా కృష్ణ, పలుకు పలుకువా పలుకు పలుకువా కృష్ణ, పలుకు పలుకువా పలుకు పలుకువా కృష్ణ, పలుకు పలుకువా. వయ్యారి లంక నన్నచి నన్న చూడవా కృష్ణ, నన్న చూడవా నన్న చూడవా కృష్ణ, నన్న చూడవా నన్న చూడవా కృష్ణ, నన్న చూడవా. ఇంగ్లీష్ ఏం చెప్తావు? ఇంజలిష గోవింద ఇందువదన గోవింద, సుందరంగ వందిత నందనందన, పురాణ భూష గోవింద, పుండరీకాక్ష గోవింద, నభతి చూడ నభతిత నందనందన నందనందన. వెరీ గుడ్. అయిపోయిందా? థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాగా చెప్పినావు అమ్మి. గుడ్ గుడ్. శ్రీకృష్ణుని తండ్రి పేరు ఏమైనా తెలిసినా నీకు మనస్వి? శ్రీకృష్ణుని నాన్న పేరు తెలిసినా? నందనందన అంటివి కదా, మరి ఎవరు మరి వాళ్ళ నాన్న? రామ రామ రామ. రామరామ. గుడ్ గుడ్. సరే, ఇంకెవరైనా చేస్తారా? ఏమైనా చేస్తారా? ఇంకెవరైనా క్విజ్ తయారు చేశారా? సింధుజ గారు ఎవరైనా క్విజ్ తయారు చేశారా? ఏం చేయలేదా? ప్రణీష్ ఏమైనా చెప్తామి? ఏం లేదు. కార్తీక్ ఎవరు ఏం లేదా? సరే, అయితే కొన్ని ప్రశ్నలు అడుగుదామా? ఏమైనా చిన్న ప్రశ్నలు అడుగుదామా మరి అయితేను? ఓకే సార్. సరే, ఇప్పుడు మనకు ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ వాటికి ఛందస్సు అని ఉంటుంది అనమాట. ఛందస్సు అంటే తెలుసా ఎవరికైనా? ఏం ఛందస్సు అంటే ఏం చెప్పమ్మా శివిబా? Sir, the tone of the song.
Tone and rhythm. ఛందస్సు ఉంటుంది అనమాట. ఛందస్సు ఉంటే ఏ పదం ఏ ఆల్ఫబెట్ ఎక్కడ ఉండాలి, ఎన్ని ఆల్ఫబెట్లు ఉండాలి ఆ శ్లోకంలో, ఏమి ఆ ఆల్ఫబెట్. Sir, it's like the tune of the shloka we are chanting. ఉంటుంది కదా, మరి ఎన్ని ఆల్ఫబెట్లు ఉండాలా ఒక శ్లోకంలో, ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ రైటింగ్ ఏ శ్లోక. రూల్స్ ఆఫ్ రైటింగ్ ఏ శ్లోక ఈస్ కాల్డ్ ఛందస్ కదా. మరి ఛందస్సులో భగవద్గీతలో ఉండేటువంటి ఛందస్సు ఏమి? ఛందస్సు ఎక్కువగా ఉండేటువంటి ఛందస్సు ఏమి తెలిసిన ఎవరికైనా? Sir, Anushtup ఛందస్. వెరీ గుడ్. అనుష్టుప్ ఛందస్సు. గుడ్. అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సులో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, నా దత్తే కస్యచిత్ పాపం అని ఉంది కదా. ఆ నా దత్తే కస్యచిత్ పాపం కౌంట్ చేస్తే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కార్తీక్? అంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? చిత్ అనేది ఒకటే ఉన్నట్టుగా, పమ్ అనేది కూడా ఒకటే ఆల్ఫాబెట్టే. సార్ 8 ఉందా సార్? 8 ఉంటుంది కదా. అట్లా 8 ఉంటుంది అనమాట అనుష్టుప్ ఛందస్సులో. 8 అట్లా ఉంటుంది అనమాట. అది అనుష్టుప్ ఛందస్సు అన్ని. అనుష్టుప్ ఇంకా కొన్ని రూల్స్ ఉంది దానికి. ఆ రూల్స్ అన్ని పెట్టుకొని అనుష్టుప్ ఛందస్సు ఉంటారు అనమాట. అందుకోసం గీతం వచ్చేసి అనుష్టుప్ ఛందస్సు ఉంటాం అనమాట. అయినా తర్వాత ఈ భగవద్గీతను Even Vishnu Sahasranama is Anushtup ఛందస్. అవును, అనుష్టుప్ ఛందస్ అంటారు దాన్ని. అనుష్టుప్ ఛందస్సులో ఎక్కువ పద్యాలు అనేది అనుష్టుప్ ఛందస్సులో ఉన్నాయన్నమాట. భగవద్గీతను ఎక్కడ అంటే యుద్ధ భూమిలో ఎన్నవ దినం ఎన్నవ దినము ధృతరాష్ట్రుడు విన్నాడు దీన్ని. ధృతరాష్ట్రుడు ఫస్ట్ నుంచి విన్నాడా, తర్వాత ఎప్పుడో మధ్యలో విన్నాడా? ధృతరాష్ట్రుని సంజయుడు చెప్పిండేది కదా, మరి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంజయ అని చెప్పుకున్నాం కదా. మరి 18 days వార్ జరిగింది కదా. విచ్ డే ధృతరాష్ట్ర స్టార్టెడ్ లిజనింగ్ టు గీత? ఎప్పుడు విన్నాడు ఆయన? ఎవరికైనా తెలిసిన? 18 days యుద్ధం జరిగింది కదా. ఫస్ట్ 10 days భీష్ముడు యుద్ధం చేసినాడు. భీష్ముడు సేనాధిపతి. మళ్ళీ 5 days ద్రోణుడు సేనాధిపతి. 15 days అయిపోయింది. తర్వాత ద్రోణుడు అయిపోయిన తర్వాత కర్ణుడు 1.5 day ఉన్నాడు. 2 days ఉన్నాడు. తర్వాత శల్యుడు 1/2 day ఉన్నాడు సేనాధిపతిగా. టోటల్ 18 days జరిగింది కదా వాళ్ళ యుద్ధంలో. మరి భగవద్గీతను సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిండేది కదా. సంజయునికి ధృతరాష్ట్రుడికి చెప్తాడు. సంజయ్ ఉవాచ కదా మనకు స్టార్ట్ అయ్యేది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మరి ఆయన ఎప్పుడు ఏ రోజు స్టార్ట్ చేసినాడు? మొదటి రోజు స్టార్ట్ చేసినాడా, సెకండ్ డే స్టార్ట్ చేసినాడు, థర్డ్ డే స్టార్ట్ చేసినాడా? ఎప్పుడు చేసినాడు? 10th day చేశాడనమాట. 10th day ఈవినింగ్ భీష్ముడు చనిపోతాడు అనమాట. భీష్ముడు చనిపోయినప్పుడు ధృతరాష్ట్రుడు చాలా బాధపడిపోయి, అయ్యో భీష్ముడు అంతటి వాడు చచ్చిపోయినాడు కదా 10 days యుద్ధం చేసేసి అని చెప్పేసి బాధపడుతుంటే వేదవ్యాసుడు అతని దగ్గరికి వస్తాడు అనమాట. వస్తే ఈయన ఏడుస్తుంటాడు, అయ్యో భీష్ముడే వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఎలా గెలుస్తారు అని చెప్పేసి. అప్పుడు వేదవ్యాసుడు ఏమని చెప్తా అంటే, సరే ఆయన చనిపోయినాడు, తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు, మీరు ఎవరిని కూర్చోబెట్టినా కూడా యుద్ధంలో ఓడిపోయేదే నిశ్చయమే కదా, మరి దీనికి బాధపడేది ఎందుకు అని చెప్పేసి. అప్పుడు నేను యుద్ధం అంతా నేను చూడాలనుకున్నాను, 10 రోజులు ఎట్లా జరిగిందో నాకు తెలియదే అంటే, అప్పుడు సంజయుని పిలిచి సరే ఈ 10 రోజులది చెప్పి 11వ రోజు నుంచి జరిగినట్టుగా చెప్తూ పో అని చెప్పేస్తాడు అనమాట. సో ఆ రోజు రాత్రి కూర్చునేసి ఈ 10 days లో వార్ ఏం జరిగిందో వారంతా సంజయ్ ఉవాచ ధృతరాష్ట్రుడు వింటాడు అనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని సంజయుడిని అడుగుతాడు అతను. అడిగితే సంజయుడు ఆ 10 రోజులు జరిగిన యుద్ధం అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 11th day యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటికే ఇద్దరు రెడీగా ఉంటారు. అక్కడ యుద్ధం జరుగుతుంటే సంజయుడు చెప్తూ ఉంటాడు అనమాట. మన కామెంటరీ, క్రికెట్ కామెంటరీ వచ్చినట్టుగా యుద్ధం జరుగుతుంటే చెప్తూ ఉంటాడు అనమాట. సో అలా జరిగిపోతుంది మళ్ళీ. సో 10th day వరకును భగవద్గీతను అర్జునుడు ఒక్కడు మాత్రం విన్నాడు, అక్కడికి అయిపోయింది. విన్న తర్వాత దాన్ని 10th day
సంజయుడు అదంతా మళ్ళీ అదంతా పాతదంతా ఆయనకు తెలుసుకునేసి దాన్ని ఆయన చెప్తాడు అనమాట. ఇదంతా జరిగింది అని చెప్తాడు అనమాట. సో 10th డే నుంచి భగవద్గీత స్టార్ట్ అయింది అనమాట. అట్లా సరే, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి టోటల్ ఎన్ని? 18 చాప్టర్స్ ఉండేది. 18 చాప్టర్. నంబర్ ఆఫ్ శ్లోకాస్ 800. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఎన్ని? 1800. కాదు, 800. 800 కూడా కాదు. 750. కాదు, అట్లా ఏదో ఒకటి చెప్పకూడదు. 750, 700, 400 అని కరెక్ట్ గా చెప్పాలా? ఎన్నో రాయి మా ప్రణీష 2-3 సార్లు చెప్పినా నేను. గీతా రెసిటేషన్ భారతీయ వైభవం అని 700 శ్లోకాస్. 700 శ్లోకాస్ ఉన్నాయి. కొంతమంది 701 అంటారు. 4 లైన్లు ఉండే శ్లోకాన్ని 2గా విభజించి కొంతమంది 701 అంటారు. కానీ 700 శ్లోకాస్ అందరూ యాక్సెప్ట్ చేసేది. గీతా ప్రెస్ వాళ్ళు కానీ అందరూ 700 శ్లోకాస్ ఉన్నాయన్నమాట భగవద్గీతలో. సో అందరూ 700 శ్లోకాస్ 6 years పాప నేర్చుకునేది కదా, మొన్న పంపించింది కదా ఒక వీడియో. 6 years పాప 700 శ్లోకాలు నేర్చుకుంది అనమాట. దట్ ఇస్ గ్రేట్నెస్. 700 శ్లోకాలు నేర్చుకోవాలి. భగవద్గీత అంతా నేర్చుకోవాలంటే 700 శ్లోకాస్. మనం ఇప్పుడు హార్డ్లీ 200 శ్లోకాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు 6 చాప్టర్లు నేర్చుకున్నటువంటి వాళ్ళు. అంటే 15వ చాప్టర్ అయిపోయింది, మనకు 12 అయిపోయింది కదా. 12 అయిపోయింది, 15 అయిపోయింది, 17 అయిపోయింది. కాబట్టి సుమారుగా మనము 6-7 చాప్టర్స్ నేర్చుకున్నాం. అంటే 200-250 శ్లోకాస్ నేర్చుకున్నాం. ఇంకా మనకి ఎంతో ఉంది. మనకు 3 ఏళ్ళు అయింది మనం స్టార్ట్ చేసి కదా. ఇంకా జరుగుతుంది అట్లా. సరే, దట్ ఈస్ అ థింగ్. అట్లా భగవద్గీత అంత పెద్దది అనమాట. 700 శ్లోకాస్. ఓకే, రామాయణం ఎన్ని శ్లోకాస్ ఉంది? ముందు వారం చెప్పుకున్నాం. ఎన్ని శ్లోకాస్ ఉంది రామాయణం? 20 ఎట్లా ఉంటుంది? రామాయణం అంతేనా ఉండేది? నేను ఒక ఇండికేషన్ కూడా చెప్పినాను, అన్ని వేలు ఉన్నాయి అని. గాయత్రి మంత్రంలో ఎన్ని ఆల్ఫాబెట్లు ఉంటుందో అన్ని వేలు చెప్పినాం కదా, మనం చెప్పుకున్నాం కదా. మర్చిపోతున్నారు అందరూ. 8. కాదు, గాయత్రి మంత్రంలో 24 ఆల్ఫాబెట్స్. 24 ఆల్ఫాబెట్లు ఉన్నాయి కాబట్టి 24,000 శ్లోకాస్ చెప్తున్నాను కదా. ఎవ్రీ 1000 శ్లోక వచ్చేపాటికి ఆ ఆల్ఫాబెట్ అక్కడ వచ్చి కూర్చుంటుంది అనమాట. సో అలా రాశాడు అనమాట ఆయన. సో 24,000 శ్లోకాస్ రామాయణం గుర్తుపెట్టుకోవాలా. లెస్ దాన్ 1 minute ఉంది. నేను ముందు ముగిస్తా, తర్వాత మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సార్, Hmm.